హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మీరు thumbnail-లో చూసినట్లే కింగ్డమ్. ఈ మూవీ గ్లింప్స్ అనేది నిన్న నైట్ రిలీజ్ అయింది. గ్లింప్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఆల్రెడీ బిఫోర్ కింగ్డమ్ ఒక లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఆ లిరికల్ సాంగ్లో విజయ్ దేవరకొండ గారి స్వాగ్ అయితే చూపించారు. అది రెగ్యులర్గా ఆయనలో ఉన్న స్వాగ్ అది. బట్ ఇక్కడ ఈ గ్లింప్స్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా, చాలా నీట్గా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ గ్లింప్స్ చూస్తే ఏం బాగుంది, అందులో ఎలా వర్కౌట్ అవ్వబోతుంది, అండ్ ఇందులో అంటే ఇప్పుడు మనకి ఏదైతే గ్లింప్స్ రిలీజ్ అయిందో ఈ గ్లింప్స్లో కనపడ్డ బ్యూటిఫుల్ షార్ట్స్ గురించి నేను కొన్నిటి గురించి పర్టికులర్గా మాట్లాడాలనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. గైస్, నేను ఒక ఓయ్ పిల్ల అనే షార్ట్ సిరీస్ అనేది అటెంప్ట్ చేశాను. అది ఫ్రైడే రిలీజ్ అవబోతుంది. దానికి సంబంధించిన లిరికల్ సాంగ్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఫ్రైడే రిలీజ్ అవబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిన్న నైటు ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత నేను చూశాను. అంటే మన పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ట్రైలర్లు, టీజర్లు, గ్లింప్స్ అండ్ లిరికల్ సాంగ్స్ ఏవి రిలీజ్ అయినా కూడా మనకి యూట్యూబ్లో సజెషన్లు వచ్చేస్తాయి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే వెంటనే మనకి స్టార్టింగ్లో చూపించేది ఆ వీడియోనే. లైక్ నేను ఇది ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేశానంటే, మన పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా, ఈ ట్రైలర్ దగ్గర చూశాను. అది వితిన్ 24 అవర్స్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయింది. అంటే ఇది ఎలా సాధ్యం రా బాబు అనిపించింది. అంటే లైక్ అది ఆ పాయింట్ వేరు. దాని గురించి ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు నేను ఇంకా రీసెర్చ్ చేసి వెతికి ఆ పాయింట్స్ అన్ని నోట్అవుట్ చేసుకుని అప్పుడు మాట్లాడతాను. బట్ ఈ గ్లింప్స్ గురించి మాట్లాడుకుంటూ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మాకు కనపడిపోయింది. సరే వచ్చింది కదా అని అలా క్లిక్ చేసి చూసా. అంటే అంతకంటే ముందు ఒక పోర్ట్ఫోలియో చూశాను. సో పలానా టైంలో ఇది రిలీజ్ అవుతుంది, ఈ గ్లింప్స్కి సంబంధించి, అంటే కింగ్డమ్కి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పారు. సో ఓపెన్ చేసి చూశాను. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ప్రతి షాట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. లైక్ ఒక శిల్పాన్ని చాలా చక్కగా చెక్కుతాడు కదా, అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. అంటే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే విషయం పక్కగా పెడితే సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు దీన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారని క్లియర్గా తెలుస్తుంది. అందులో మన విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే మాత్రం టాప్ మ్యాచ్ ఉంది. ఆయన లుక్స్ అవి పక్క పెట్టేసేయండి, ఇంకా మాట్లాడుకుందాం. బట్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ చాలా డెవలప్ అయ్యాయి. లైగర్ సినిమాలో ప్రతి షాట్లో అరిసే లాంటి షార్ట్స్ కాకుండా ఇందులో కూడా అరుస్తాడు అక్కడక్కడ కొన్ని షార్ట్స్లలో, కానీ చాలా బాగున్నాయి. ఆ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ లైగర్ అంత దారుణంగా అయితే లేదు టీజర్కి సంబంధించి. బట్ మనం టీజర్ తోటి డిసైడ్ అవ్వలేం సినిమాలో ఎంత డెప్త్ ఉంది ఏంటి అనేసి. ఈ టీజరు, ట్రైలరు, గ్లింప్స్ వీటన్నిటితో మనము డిసైడ్ చేయలేము. బట్ ఫైనల్గా మనం మూవీ రిలీజ్ అయిన తర్వాతనే మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా. మీకు ఒక ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తాను వీడియో ఎండింగ్లో ఒక ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తాను. అది మళ్ళీ ఒకసారి ఎండింగ్లో మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇక్కడైతే మన విజయ్ దేవరకొండ గారు ప్రతి ఫ్రేమ్లో చాలా అద్భుతమైన యాక్టింగ్ అయితే అందించారు. ద సేమ్ టైం 2-3 షార్ట్స్ ఉంటాయి. ఎవరివి? మన సత్యదేవ్ గారివి. ఆ 2-3 షార్ట్స్లో ఆయన జస్ట్ అలా తిరిగి చూడడం తప్ప ఏం లేదు అక్కడ. అంటే సత్యదేవ్ గారిని అయితే ఎక్కడ కూడా ఎలివేట్ చేయలేదు. మేబీ ఆయన నెగిటివ్ రోల్ చేశారేమో, మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్లో తెలియచేయండి. విజయ్ దేవరకొండ గారు అండ్ సత్యదేవ్ గారు కాంబోలో వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని అయితే తెలుస్తుంది ఈ గ్లింప్స్ చూసినప్పుడు. ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ గారి లుక్స్ దగ్గరికి వద్దాం. ఆ లుక్స్ అయితే మాత్రం చాలా స్టన్నింగ్గా ఉన్నాయి. అంటే విజయ్ దేవరకొండ గారిని ఎప్పుడు మనం అలా చూడలేదు. లైగర్లో చూస్తే ఏంటంటే పిచ్చోన్లాగా ఇట్లా జుట్టు పెంచేసుకొని మరీ దారుణంగా ఉంటారు ఆయన. బట్ ఇక్కడ చూస్తే ఒక ఆర్మీ పర్సన్ ఉంటాడు కదా, చిన్నగా క్రాప్ చేయించుకొని ఆ బ్యూటిఫుల్ లుక్, ఆ లుక్ తెలుస్తుంది. బట్ లుక్లో మాత్రం ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, సో ఒక ప్రాబ్లం వల్ల ఆయన మరి జైల్లో ఉండాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అయితే మాత్రం టాప్ మ్యాచ్ ఉంది. ప్రతి ఒక్క ఫ్రేము హాలీవుడ్ విజువల్స్ కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు తెలిసి ఫ్లాప్ అయ్యే సినిమాని కూడా హిట్ చేసే మ్యూజిక్ సెన్స్ అయితే కనపడుతుంది. ఆ విజువల్స్ ఎలివేట్ చేయాలి అనే విధంగా మ్యూజిక్ అయితే వేరే లెవెల్ కనపడుతుంది. ఈ విజువల్స్ కంటే కూడా మ్యూజిక్ అయితే టాప్ మ్యాచ్. ఫ్లాప్ అయ్యే సినిమాని హిట్ చేసేలా ఉంది అంటేనే మ్యూజిక్ ఎలా ఉందో ఒక్కసారి మీ ఇమాజినేషన్కే
దాన్ని విజువల్స్కి తెచ్చుకోండి, చాలా బాగుంది. ఎవరైనా కింగ్డమ్ గ్లిమ్స్ చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఫైనలీ సితారా ఎంటర్టైన్మెంట్స్ గట్టిగానే పెడుతున్నారు, మన నాగవంశీ గారు గట్టిగానే పెడుతున్నారు. ప్రొడక్షన్ మీరు తప్పుగా అనుకోకండి, ప్రొడక్షన్ అయితే చాలా గట్టిగా పెడుతున్నారు. ఆయన బయట మాట్లాడిన దానికి అండ్ ఇక్కడ పెట్టే ప్రొడక్షన్కి అస్సలు సంబంధం లేదు. సో నాగవంశీ గారు ఇక మీదట మీడియాతోటి కానీ అండ్ బయట ఆడియన్స్తో కానీ కొంచెం ఆ ప్రౌడ్నెస్ తగ్గించుకొని మాట్లాడితే ఆయన సినిమాలు మాత్రం బ్రతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఆయన దగ్గర ఓట్లాస్తుంది అండ్ మంచి పేరు ఉంది, మంచి ప్రొడ్యూసర్ అనే 10 మందిలో పేరు ఉంది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కొంచెం తగ్గించుకొని మాట్లాడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆయన చేసే సినిమాలు కూడా మంచి హిట్ ఉంటాయి. ఆ హిట్ కూడా సినిమాలు బాగుంటేనే, ఎవరైనా సరే సినిమాలు బాగా తీస్తేనే హిట్ అనేది ఇస్తారు. మీరు తుప్పా సినిమాలు చేసి మేము వచ్చి మీకు రుద్దుతాం ఈ సినిమాని అంటే ఎవడెక్కడ దాకడో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ చేసేస్తారు. సో ఇది గైస్ ఇవాళ కింగ్డమ్ గ్లిమ్స్ గురించిన డిస్కషన్. అక్కడక్కడ టీజర్ అన్నాను, దయతో క్షమించండి. ఎందుకంటే ఫ్లో కదా, ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు ఆ టీజర్ 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 అని వచ్చేస్తుంది. నా గురించి ఎందుకు గైస్, మన పూల చొక్క బ్రదర్ ఉన్నారు, ఆయనే మొన్న కన్నప్ప మూవీ గురించి రివ్యూ చెప్పేటప్పుడు మంచు విష్ణు అనే ప్లేస్లో మంచు మనోజ్ అన్నాడు. సో అలాంటి మిస్టేక్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, దయచేసి మీరు గమనించాలి. దయచేసి వాటన్నిటిని మీరు హైలైట్ చేయకుండా డిస్కషన్ ఎలా అనిపించింది ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ అడుగుతున్నాను, ఓయ్ పిల్ల షార్ట్ సిరీస్ ఫ్రైడే రిలీజ్ ఉంది, లిరికల్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ సిరీస్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.